అసెంబ్లీలో గవర్నర్తో అన్ని అబద్ధాలే చెప్పించారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్నే గవర్నర్ చదివారని తెలిపారు. దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంటే ఏపీలో మాత్రం లోకేష్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. లోకేష్ రాజ్యాంగంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలు, దాడులపై మండలిలో ప్రశ్నిస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలను సభలో వినిపించాలంటే ప్రతిపక్ష హోదా కావాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎక్కడా లేనటువంటి దుర్మార్గపు రాజ్యాంగం ఎక్కడ నడుస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందని చెప్పక తప్పదు. తనకు కావలసిన వ్యక్తులతోనే తనకు చెప్పినదే కావాలి తప్ప ఎవరు మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడి చేయడం తప్ప మీరు ఏమీ చేయలేకపోతా ఉన్నారు. దాడి చేసిన వ్యక్తి రెండు మాటలు అంటే వాళ్ళని తీసుకొని పోయి సెంట్రల్ జైల్లో పెడతారు. దాడి కాబడిన వ్యక్తిని, దాడి చేసే వ్యక్తులను మీరేం చేస్తూ ఉన్నారు? స్టేషన్ బెయిల్ తీసి బయటికి పంపిస్తారా? ఇది మీరు చేసే రాజ్యాంగమా? ఇది మీరు ప్రజలకు ఇచ్చే మెసేజా? ఏ రకంగా చేస్తూ ఉన్నారు మీరు? ఒక్క రోజులో 32 కేసులు పెడతారా? ఒకే దాని మీద రిపీటెడ్గా కేసులు పెట్టుకుంటా పోతారా? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు నిర్వీర్యం చేసింది వాస్తవం కాదా? తెలంగాణ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు క్లియర్గా 4 వాల్స్ మధ్యలో నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఆపించానని చెప్తారు. సిగ్గు వేయలేదా మీకు? ఎంత హీనాతిహీనంగా చేస్తూ ఉన్నారు. రైతులను కూడా మోసం చేస్తూ ఉన్నారు. ఎంతో అవసరమైనటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను మీరు అభాసుపాలు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు 70% 80% క్లియర్ అయిన దాన్ని మీరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంది అని చెప్పేసి ఆ వాదనలు నిరూపించకుండా దాన్ని పక్కన పడేస్తారా? మళ్ళీ మీరు నిస్సెగ్గుగా 22 టీఎంసీలు అవసరమని చెబుతారా? 2 లక్షల పైచీలకు ఎకరాలు అవుతా ఉంటే మీకు కనపడలేదా? రైతుల గోడు వినపడడం లేదా మీకు? కేవలం దోచుకోవడం తప్ప మీరు ఏమీ చేయలేదా? ఈ గవర్నర్ గారి ప్రసంగంలోనే మాకు అర్థమవుతా ఉంది రాబోయే బడ్జెట్ ఎంత నిస్సారంగా ఉంటుంది అనే దానికి క్లియర్గా తెలుస్తూ ఉంది. అందరికీ నమస్కారములు. ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం విఫలమైందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా శాంతి భద్రతలను పరిశీలించినట్లయితే ఈ శాంతి భద్రతల్లో మాజీ మంత్రివర్యుల ఇళ్ల మీదకే దాడి చేయడం అనేది ఎప్పుడు కూడా ఇంతకుముందు గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎప్పుడు కూడా జరగలేదు. ఇంటి మీద దూరి లోపలిగా పెట్రోల్ బాంబులు వేయడము, తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పగలగొట్టడం, ఇవన్నీ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి. ఇది చాలా తప్పని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తులకు కూడా ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ఇప్పుడైనా కూడా ఇవ్వాలి. ఏమాత్రం పిఆర్సీ వేయలేదు, తర్వాత ఐఆర్ లేదు, తర్వాత 4 డిఏలు ఉంటే 4 డిఏలు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఉద్యోగస్తులంతా కూడా చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వస్తానే ఏదో చేస్తుంది అనేటటువంటి నమ్మకంతో ఉద్యోగస్తులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసినారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా చాలా తిరుగుబాటు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే నిరుద్యోగులు వేలాది మంది, లక్షలాది మంది నిరుద్యోగులంతా కూడా 3000 భృతి వస్తుందని ఉన్నారు. అటు భృతి లేదు, ఇటు ఉద్యోగాలు లేవు. వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందికరంగా, చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రైతుల పరిస్థితి తీసుకుంటే రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. అసలు గిట్టుబాటు ధరలు లేక రైతులందరూ కూడా తమ పండించినటువంటి పంటలన్నీ కూడా ఎక్కడంటే అక్కడ కింద వేసి పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. ఈరోజు మామిడి తీసుకో, తర్వాత నిమ్మ తీసుకో, తర్వాత అనేక పంటలు వాళ్ళు దిగుబడి, ఏ పంటకు కూడా దిగుబడి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వీటిని అన్నిటిని కూడా మేము రేపు మండలిలో ప్రశ్నిస్తాము. తప్పనిసరిగా ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచేట్టుగా చేసి అందరికీ కూడా న్యాయం జరిగేట్టుగా మా వంతు కృషి మేము చేస్తామని తెలుసు. రాష్ట్రంలో ప్రతి ఒక్కటి ఈరోజు రైతులు వాళ్ళ పరిస్థితి చూస్తే ఎంతో అధ్వానంగా ఉంది. ఎందుకంటే పంట పెట్టుకునేటప్పుడు యూరియాలు దొరకలే. వాళ్ళు ఎంతో కష్టపడి క్యూలో ఉండి బ్లాక్లో కొని వాళ్ళు దాన్ని కాపాడుకునే కోసము ఎంతో ఎంత రేట్ అయినా కూడా ఒకసారి స్ప్రే చేసే 10-20 వేల రూపాయలు వాళ్ళకి ఖర్చు వస్తుంది. అలాంటి కష్టాల్లో ఉండి వాళ్ళ రైతులు పండించిన పంటకి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో కంది పంట అంటే రాయలసీమలో కంది ఎక్కువ వేస్తారు. రాయలసీమలో జగనన్న ప్రభుత్వంలో అది పంట కొద్ది పేలైతే 1 ఎకరాకి 12,000 ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన దానికి ప్రజలు బీద వాళ్ళు పల్లెల్లో ఎంతో ఆశపడతారు. ఏదో ఇస్తారేమోలే, ఈయన నిజమే
పోయినసారి అబద్ధాలు చెప్పినాడు, ఈసారి అబద్ధం చెప్పుకోకుండా పోవచ్చు అని చెప్పేసి ఆయన గురించి అందరికీ తెలుసు. అయినా ఒక చిన్న ఆశ, ఆ ఆశతో అందరూ కలిసి ఈ నిరుద్యోగులు కానీ ఈ ఆడవాళ్ళు కానీ ఒక ఇంట్లో 2-3 ఉంటే నెలకు 1500 వస్తుందిలే అని చెప్పేసి వాళ్ళు ఆశపడి చేస్తే వాళ్ళందరికీ ఎగనామం పెట్టాడు.